హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే క్లాస్లో మనం 8th క్లాస్ మ్యాథమెటిక్స్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో ఎక్సర్సైజ్ 11.3లోని 4th ప్రాబ్లం చేసుకున్నాం. సో లాస్ట్ క్లాసెస్లో మనం ఆల్రెడీ 11.1 2 కంప్లీట్ చేసాం. అలాగే మనం 11.3లో ఉండే రిమైనింగ్ 3 సమ్స్ కూడా కంప్లీట్ చేయడం అనేది జరిగింది, సాల్వ్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్లో వచ్చేసి మనం 4th ప్రాబ్లం చూడండి ఒకసారి. If a, b, c are positive real numbers such that a plus b minus c by c equal to a minus b plus c by b equal to minus a plus b plus c by a. Find the value of a plus b into b plus c into c plus a whole by abc. అంటే ఇక్కడ ఏమీ లేదండి, సింపుల్ అన్ని నెంబర్సే అన్ని వేరియబుల్సే కనిపిస్తున్నాయి. మనం ఎలా ఫైండ్ చేయాలి? ఇక్కడ ఏమీ లేదండి, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనకి ఇక్కడ హింట్ ఇచ్చారు కదా దీన్ని మాత్రం మనం యూజ్ చేసుకోవచ్చండి. సో దాన్ని యూజ్ చేసుకొని ఎలా చేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. అంటే ఫస్ట్ ఇఫ్ ద పాజిటివ్ రియల్ నెంబర్స్, మనకి రియల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కాన్స్టెంట్. సో ఫస్ట్ రియల్ నెంబర్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి కదా. సో అందుకని చెప్పేసి మనం కాన్స్టెంట్ని 1 కింద తీసుకుందాం. అంటే చూడండి, కాన్స్టెంట్ ఈక్వల్ టు 1 కింద తీసుకున్నట్టయితే మనకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 3 టర్మ్స్ ఉన్నాయి కదా, ఈ 3 టర్మ్స్ని కూడా సో 1కి ఈక్వల్ చేసుకుందాం. అంటే దిస్ మీన్స్ ఏ ప్లస్ బి మైనస్ సి బై సి ఈక్వల్ టు ఏ మైనస్ బి ప్లస్ సి బై బి ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై ఏ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ 1 టర్మ్ని మనం విడివిడిగా ఈక్వల్ చేసుకుందాం. చూడండి, ఏ ప్లస్ బి మైనస్ సి బై సి ఈక్వల్ టు 1. ఓకే, ఏ మైనస్ బి ప్లస్ సి బై బి ఈక్వల్ టు 1. నెక్స్ట్ వన్ మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై ఏ ఈక్వల్ టు 1. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఏ ప్లస్ బి మైనస్ సి ఈక్వల్ టు 1 ఇంటూ సి. సో ఈ సిని మనం రైట్ సైడ్కి పంపించినట్లయితే, ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి ప్లస్ సి. దట్ మీన్స్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 2c. సో ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? 2c. సో ఒక వాల్యూ వచ్చింది. నెక్స్ట్ వన్, ఇక్కడ దీన్ని చూడండి ఒకసారి, ఏ మైనస్ బి ప్లస్ సి. ఇక్కడ కూడా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే బి అవుతుంది. సో ఇక్కడ మైనస్ బిని మనం రైట్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేద్దాం. అంటే ఏ ప్లస్ సి ఈక్వల్ టు బి ప్లస్ బి. దట్ మీన్స్ ఫైనల్లీ ఏ ప్లస్ సి ఈక్వల్ టు 2b. సో ఇంకో టర్మ్ అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ ఫైనల్లీ లాస్ట్ వన్. సో ఇక్కడ మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏ వస్తుంది. సో ఈ మైనస్ ఏని మనకి రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ప్లస్ సి అయిపోతుంది. బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. సో బి ప్లస్ సి ఈక్వల్ టు 2a. ఇప్పుడు మనకి చూడండి, ఏ ప్లస్ బి వచ్చింది, బి ప్లస్ సి వచ్చింది, సి ప్లస్ ఏ కూడా వచ్చింది. సో మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి అసలు ఇక్కడ వాల్యూ? సో ఏ ప్లస్ బి ఇంటూ, చూడండి మళ్ళీ రైట్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒకసారి, ఏ ప్లస్ బి ఇంటూ బి ప్లస్ సి ఇంటూ సి ప్లస్ ఏ బై ఏబిసి. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ టర్మ్ రైట్ చేశాను చూడండి ఒకసారి. మనకి ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చిందండి? 2c ఇంటూ బి ప్లస్ సికి ఎంత వచ్చిందండి? 2a. అండ్ నెక్స్ట్ ఏ ప్లస్ సి ఆర్ సి ప్లస్ ఏ ఏదైనా ఒకటే కదా మనకి, 2b బై ఏబిసి. చూడండి ఇక్కడ వీటిని 3 మోనోమియల్నే కదా, 3 మోనోమియల్స్ ఉన్నాయి. ఇక్కడ మనం మల్టిప్లై చేద్దాం. 2 2 జా 4, 4 2 జా 8. సో ఏ ఇంటూ బి ఇంటూ సి అంటే 8abc బై ఏబిసి. సో ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో ఏబిసి క్యాన్సిల్ అయిపోయినట్టయితే మనకు ఫైనల్గా ఏం మిగిలిందండి? 8. సో మనకి దీని వాల్యూ ఎంత వచ్చింది? 8. ఓకే, ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.